ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని చాలా సార్లు 2, 3 సార్లు అడిగాను ప్రసాద్ గారిని. అడిగితే చూసుకొని చేద్దామని అనుకుంటున్నారన్నారు. బట్ మంచి సీజను, మంచి టైంలో 'ఆపరేషన్ రావణ్' సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ చూశాను సినిమాని. ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్‌లో. నిజంగా ఒక ఫాదర్ అయ్యుండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్‌గా తీయడం అనేది చాలా రేరు. అది ఆయన నిజంగా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఆయన ఎఫర్ట్ పెట్టి, సినిమా మీద ప్యాషన్‌తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికొచ్చి, ముందు కొడుకుని హీరోని చేసి, ఒక 'పలాస' లాంటి కథ ఎంచుకుని, ఆ కథని సక్సెస్‌ఫుల్‌గా తెర మీదకి తీసుకొచ్చి, దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్‌గా ఈ సినిమా చేశారు. అలాగే అంటే ఏ ఫాదర్‌కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటది. కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళలో ప రక్షిత్. ఎందుకంటే నేను బిగినింగ్ నుంచి తిన్ని చూస్తున్నాను. అంటే తిన్ని హీరో చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయనేదో డబ్బులు పెట్టి ఈళ్ళది చేద్దామని అనుకున్నాను గానీ, బట్ 'తిన్‌లో' ప్యాషను నిజంగా మన ఇంటి పక్కన కుర్రోడిలాగానే యాక్టింగ్ చేయడం. అంటే 'లండన్ బాబులు' అనే సినిమాతో యాక్చువల్‌గా చాలా సింపుల్‌గా చేసుకుంటూ వెళ్తూ బట్ 'తిన్‌లో' క్యారెక్టర్ కనపడతా ఉండేది హీరో కంటే. ఆ క్యారెక్టర్ అనేది తర్వాత నిజంగా 'పలాసలో' ఫుల్ ప్లెడ్జ్డ్‌గా తను యాక్టింగ్ చేయడం మెస్మరైజ్ చేశాడు. దాని తర్వాత నేను రీసెంట్‌గా 'శశివదనే' సాంగ్ కూడా చూస్తే చాలా అనిపించింది. డెఫినెట్‌గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరో అవుతావు. అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్యాషన్‌తో పాటు ఆడియన్స్‌కి రీచ్ అవ్వడం అనేది ఒకటుంటది. చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో. నువ్వు అలా రీచ్ అయ్యావు 'పలాస'తో. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మా ప్రసాద్ గారు ఆయన లోపలున్న ఆలోచనలు అది శత్రువో, మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తది. ఎందుకనంటే ఆయన చాలా ప్యాషన్‌గా రాసుకున్న కథ. అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తపన పడటం సినిమాలో. ఒక మంచి విషయం చెప్పాలని, నెక్స్ట్ ఒక నావెల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఎళ్తదో అలా సినిమా తీయాలని, అట్లాగే పబ్లిసిటీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్ పాపం అతని ఫేస్ చూపించుకోవడానికి లేకుండా అతనికి ఒక ముసుగేసి కార్నర్‌లో కూర్చోబెట్టారు. బట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగు ఆహ్, ఆహ్, ఎందుకంటే తనకి కూడా అసలు ఎవరితను చూడాలి, చేయాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాంటి ఇంట్రెస్ట్‌ని కలుగజేస్తూ ఈ ప్రమోషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా చూసి ఈ టీమ్ అందరిని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మన 'తిరువీర్' కూడా ఇక్కడికి వచ్చాడు తను. నిజంగా చాలా గొప్ప ఆర్టిస్ట్ 'తిరువీర్' కూడా. 'పలాసలో' అంటే ఎంత న్యాచురల్‌గా యాక్ట్ చేశాడో తెలుసు. నేను ఇప్పుడే అన్నాను. ఒక డిఫరెంట్‌గా కనిపిస్తావు డార్లింగ్ నువ్వని. అలాగే 'తిరువీర్‌కి' ఈ టీమ్ అందరికీ కూడా ఇక్కడికొచ్చిన మా ఫ్రెండ్ స్వామి గారికి, అట్లాగే అనిల్ గారికి అందరికీ కూడా చాలా థాంక్స్. ఈ సినిమాని రేపు చూడండి. చూసి ఎంజాయ్ చేయండి. డెఫినిట్‌గా మంచి సినిమా అవుతదని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చూసాను. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో చాలా బావుంటది. ఇలాగే ఇలాగే ఉంటది. ముగ్గురు ఇలా ఉంటే ఒకడు విచిత్రంగా ఉంటాడు.